హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా పొడి పొడిగా సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు సేమియాను కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా సేమియాను మనం వేయించుకుంటున్నప్పుడే పక్కన ఇంకో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక 2.5 గ్లాసుల నీళ్ళను మరిగించాలి. ఇలా సేమియా దోరగా వేగిన తర్వాత ఈ మరిగించిన నీళ్ళను ఈ సేమియాలో వేసి ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. సేమియా మరీ ఎక్కువగా ఉడకనవసరం లేదు. కొంచెం ఒక 2-3 నిమిషాలు కొంచెం ఉడికితే చాలు. మరీ ఎక్కువగా ఉడికితే ఉండలు కట్టేస్తుంది. సో కొంచెం తక్కువ ఉడకాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికిస్తూ ఒక పక్కన ఒక సగం ఉల్లిపాయను 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి వడపోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొన్ని వేరుశనగ పప్పుల్ని వేసి వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక చిటికెడు ఆవాలు కొంచెం జీలకర్ర వేసి వేయించాలి. దోరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించాలి. కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, మన రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. ముందుగా వేయించి పెట్టుకుని ఉన్న వేరుశనగ గుళ్ళను కూడా వేసి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ సేమియాను వేసి అంతా బాగా కలిసేలా కలపాలి. ఒకవేళ ఉప్పు ఏమైనా సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు ఇంకొంచెం వేసి అడ్జస్ట్ చేసుకొని బాగా కలపచ్చు. ఇంతే అండి. ఎంతో సింపుల్గా అండ్ త్వరగా పొడి పొడిగా చేసుకొని సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.